ఇప్పుడు కింది స్థాయిలో నర్సు పని చేస్తుందని ఆయనకు తెలియదా? వాడుకోవటానికే కదా ఆయన చేసుకుంది. ఇప్పుడు ఆ నర్సుకి ఎందుకు రాలేదు అప్పుడు జ్ఞానం? రాకుండా డాక్టర్ అమ్మకి ఆమెకు వేయటం ఏంది కారణం? హెచ్ఐవి ఇంజక్షన్ అది తప్పు కాదు. ప్రేమిచ్చి నిన్ను మోసం చేసినందుకు ఈడికి వేయాలి నువ్వు లెక్క. అయితే తప్పు ఎక్కడ జరిగింది? అందుకని అమ్మాయిలు ఆలోచించుకునే విధానంలో కరెక్ట్ లేదు. అందుకని దయచేసి ఆలోచించుకోవాలి. ఒక్క అడుగు వేసే ముందు, పక్కకు వేసే ముందు ఒక్క నిమిషం మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాలా. నేను అమ్మాయిలకు 100% అమ్మాయిలుగా చెబుతున్నా. ఎందుకంటే అమ్మ మీకు మగవాడు ఏదని చేస్తాడు, వాడు ఎగబడి కొడతాడు, ఏమేం చెప్తాడు. అమ్మాయి తిరగబడలేదు. సమానత్వం అని అంటారు కానీ ఒక మగ మనిషిని ఆడమనిషి చంపలేదుగా. ఆ మగవాడిని చంపడానికి ఇంకొక మగవాడు సిద్ధపడితేనే కానీ అమ్మాయి చంపలేదు కదా. అందుకని దయచేసి మీ బంగారు భవిష్యత్తులు ఎందుకు పాడు చేసుకుంటారు? తల్లి మారండి దయచేసి. ఎవడి కోసమో ప్రేమించిన కోసం 5 నిమిషాల సుఖాల కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. కన్న తల్లిదండ్రుల గౌరవాన్ని మంట కలపొద్దు, వాళ్ళ ప్రాణాన్ని గాలిలో కలపొద్దు. దయచేసి మారండి, నేను కోరుకుంటున్నా.